నిన్ను విమర్శించే వాళ్ళను ఏమీ అనకు. ఎందుకంటే నిన్ను చూసి సిగ్గుతో తలదించుకునే రోజు వస్తుంది కాబట్టి. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎదుటివారు నీ గురించి ఏమైనా అనుకోనివ్వు, అసలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారు అంతే. మనమే తెలుసుకోవాలి. అతిగా ఆలోచిస్తే నీ సృజనాత్మకత, నీ మానసిక పనితీరు తగ్గుతుంది. తద్వారా ఒత్తిడికి దారితీస్తుంది. అంతేకాకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. జీవితంలో నీకు కావలసిన దాన్ని ఎన్నుకునే అవకాశం నీకుంది. కానీ నీవు ఎన్నుకున్న దాని వలన వచ్చే పర్యవసానాలను తప్పించుకునే అవకాశం నీకు లేదు. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే. ఆ రూపం వెనక మనసు, ఆ మనసు నుండి వచ్చే కల్మషం లేని మాటలు మాట్లాడిన మనిషికే రూపం కంటే ఎక్కువ విలువ ఉంటుంది. ఏది ఒప్పు, ఏది తప్పో అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఒట్టి వంచన. నిరంతరం ఏదో పనిలో నిమగ్నమై ఉన్నవారి జీవితాల్లో కన్నీళ్లకు చోటు ఉండదు. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నీవు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోకు. ఎందుకంటే నువ్వు మోసపోయావు తప్ప ఎవరినీ నమ్మించి మోసం చేసిందే లేదని గర్వపడు. మనతో చెప్పుకోలేనంత మాత్రాన మన వాళ్ళు ఆనందంగా ఉన్నట్లు కాదు. చెప్పుకోలేని బాధలు భరిస్తూ, చెప్పుకున్నా తీరని భయాలతో నలిగిపోతూ పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారేమో గ్రహించండి. 100 బంధాలు ఉండవచ్చు. నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమన్నది. మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో, అప్పుడే నీకు విలువ ఉంటుంది. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. కష్టాలు రాకుండా ఉంచమని దేవుణ్ణి ప్రార్థించకండి. కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇమ్మని వేడుకోండి. ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. డబ్బుల కొరకు పరుగులు తీసి అలసిపోయి చివరకు వెనుదిరిగి చూసుకుంటే మిగిలేది వయస్సు పైబడ్డ శరీరం, దూరమైన బంధాలు, దూరమైన ప్రేమ అనురాగాలు. జీవితానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు నీదని గర్వపడకు, నీది కాదని బాధపడకు. నీకై మరో రోజు ఎదురు చూస్తుండి ఉంటుంది. నిన్ను నమ్ముకున్న బంధాల ముందు జాలీగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. మనిషికి దూరమెంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంత. అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. గొప్ప వెలుగులో నువ్వున్నప్పుడు అందరూ నీ వెంటే ఉంటారు. నిన్ను చీకట్లు ముసురుకున్నప్పుడు నీ నీడ కూడా నీ వెంట ఉండదు. రంగులు మార్చడంలో మనుషులతో పోటీ పడలేని ఊసరవెల్లి, మోసం చేయడంలో జనంతో సమానంగా తూగలేనని గుంటనక్క తమ బాధను వెలిబుచ్చలేక అంతరించిపోతున్నాయి. ఒకరు మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి. లేకపోతే మనల్ని కాళ్ళ కింద చెప్పులా చూస్తారు.
గుర్తుపెట్టుకో. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవాడికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువ ఆలోచించేవాడికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. మన ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. మన కోరికలే గుర్రాలైతే పట్టుపాన్పు కూడా గుచ్చుకుంటుంది. నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు. ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు. ఎవరితోనూ ఏ విషయాల్లోనూ పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో. లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ వారంటీ లేని జీవితాన్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు. చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలోనే అమ్మ నీకు ఒక మంచి విషయాన్ని చెప్పింది. అందని వాటి కోసం ఆశపడకు, చేతిలో ఉన్నదాన్ని తిను అని. ఒక మగవాడు స్త్రీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల మన విలువను మనం తగ్గించుకోవడమే అవుతుంది.